గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. ముందుగా మా సినిమాని ఒక వారధిలాగుండి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే గ్యారెంటీగా ఒక మంచి కొత్త చిత్రం, అలాగే గొప్ప చిత్రం అని చెప్పగలుగుతానండి. ఎందుకంటే నా రెండో సినిమా చేయడానికి ఇంత మంచి కథ నాకు ఆపర్చునిటీ రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రశాంత్ గారు ఇచ్చిన కథ కావచ్చు, ఆ కథలో ఉన్న బలం, ఆయన నాకు ఫస్ట్ కథ ఇచ్చినప్పుడు కూడాను ఒక యూనిక్ స్టైల్లో ఒక కొత్తదనంతో కూడిన కథ, దీన్ని ఎక్కడ సోల్ మిస్ అవ్వకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి, మిస్ అవ్వకుండా అని చెప్పి నాకు ఫస్ట్ కథ ఇచ్చినప్పుడు చెప్పారు. సో నాకు ఈ కథ తీసుకొచ్చి ఇచ్చిన బాలకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో సినిమా ఎందుకు చూడాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఒక కొత్త చిత్రం, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. పక్కా కమర్షియల్ విలువలతో కూడినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూస్తే హై ఎమోషన్స్ ఈ మధ్యకాలంలో షూర్గా చెప్పగలను, అంటే లాంగ్ బ్యాక్ ఇయర్స్లో కూడా రానటువంటి చిత్రం. చాలాసార్లు బీమ్స్ గారు మన చిన్న చిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు, మురారి కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పేసి. ఎందుకంటే అంత గొప్ప చిత్రంతో పోల్చుకొని ఈ సినిమాని చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి. అయినా కూడా మురారి లాగా ఉంటుంది అని చెప్పడానికి వెనకాడకుండా చెప్తూ ఉన్నాం. డెఫినెట్గా అంచనాలన్నీ రీచ్ అవుతుంది. డెఫినెట్గా ఒక కొత్త చిత్రం, అద్భుతమైన చిత్రాన్ని చూస్తారు. అలాగే టెక్నీషియన్స్ అయితే టాప్ నాచ్. అలాగే సాయి మాధవ్ గారు కావచ్చు, ప్రశాంత్ గారు కావచ్చు, రసూల్ గారు అండ్ ప్రసాద్ మురళి గారు కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అశోక్ గారు అయితే అద్భుతంగా చేశారు. అంటే సెకండ్ ఫిల్మ్లో అంటే ఒక టాప్ రేంజ్ ఆర్టిస్ట్ ఏ రేంజ్లో అయితే చేస్తారో, ఒక టాప్ హీరో ఏదైతే చేస్తారో ఆ రేంజ్లో అశోక్ గారిని ఈ సినిమాలో చూస్తారు. అలాగే దేవదత్ నాగ్ అని చెప్పేసి మన ఆదిపురుషులో హనుమాన్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా ఒక కంసరాజు అనే ఒక క్యారెక్టర్ చేశారు. వీళ్ళిద్దరితో పాటుగా ఈ సినిమాలో చాలా 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 ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అండి. అమ్మాయి సత్యభామగా మానస వారణాసి. ఫస్ట్ సినిమా అయినా కూడా అసలు ఎక్కడ ఫస్ట్ సినిమా అని అనిపించదు. చాలా అద్భుతంగా చేసి నాకు చాలా కోఆపరేటివ్గా వర్క్ చేసింది. సో ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా నటించడం వల్ల మేము చాలా కాన్ఫిడెంట్గా అంటే అందరం ఎవరికైనా ఒక సినిమా చేసినప్పుడు అందరూ అదే కాన్ఫిడెంట్తో చెప్తూ ఉంటాం, మేము కాన్ఫిడెంట్ కొత్త సినిమా అది ఇదని. మేము అలా బ్యారేజ్ చేసుకోవాలి. 100% కొత్త సినిమాని తీయాలి, ఒక మంచి సినిమా, హిట్ సినిమాని తీయాలని చెప్పేసి ఫస్ట్ డే 1 నుంచి అదే దాంతో చేసాం. ఈరోజు కూడా అదే సినిమాతో మేము ముందుకు వచ్చాం. సో వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ November 14th ప్రేక్షకులందరికీ మీరు తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హీరో అశోక్